నమస్తే అండి. ఈరోజు మనం వాడుతున్నటువంటి సిమ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. మనం వాడేటువంటి సిమ్ కార్డ్ కనుక పోయినట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ పోయినందుకు కాదు, కానీ ఫోన్లో ఉన్నటువంటి డేటా సిమ్ కార్డు తెలియనటువంటి వ్యక్తులు కనుక దొరికినట్లయితే వారు మన యొక్క సిమ్ను ఉపయోగించి వేరే విధమైనటువంటి ఆ యొక్క పనులు కనుక ఆ సిమ్ కార్డు ఉపయోగించినట్లయితే ఆ సిమ్ కార్డులో వేరే వ్యక్తులు చేస్తున్నటువంటి ఆ యొక్క పొరపాట్లు మనం చేసినట్లుగా మన మీదకి వస్తుంది అన్నమాట. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే టాప్ కాప్ అనేటువంటి దాని నుండి మనం కనుక చూడగలిగినట్లయితే మన యొక్క సిమ్ కాకపోతే మనం దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో దీని ద్వారా మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళి ఆ యొక్క టాప్ కాప్లో మనం ఏ విధంగా సిమ్ కార్డ్ పోతే మన పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క డూప్లికేట్ సిమ్స్ ఎలా డిలీట్ చేసుకోవాలి, మనకి కానటువంటి మన యొక్క ఖాతాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా తొలగించుకోవాలో మనం ఇప్పుడు టాప్ కాప్ అనేటువంటి ఈ యొక్క సైట్ ద్వారా మనం పూర్తిగా తెలుసు. ఇది టెలికమ్యూనికేషన్ వాళ్ళది సర్వే, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇస్తే తర్వాత క్యాప్షన్ TR క్యాపిటల్ Y BV క్యాపిటల్ Y వ్యాలిడ్ క్యాప్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, తర్వాత క్యాప్షన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. వ్యాలిడ్ క్యాప్షన్ OTP 823758 లాగిన్ అయ్యాం. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన మొబైల్ కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ నాట్ మై నెంబర్ అంటుంది, దాని మీద మనం క్లిక్ ఇస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. మనది కానటువంటి నెంబరు అంటే ఇప్పుడు ఈ యొక్క లాగిన్లో నా పేరు మీద 3 నెంబర్స్ ఉన్నాయన్నమాట. నాట్ మై లాగిన్ అటువంటిది ఇప్పుడు మనం కొట్టామంటే అది పోతుంది. చూద్దాం. ఇది నాట్ మై నెంబర్ మనం కొట్టిన తర్వాత సెలెక్ట్ చేసి నాట్ మై నెంబర్ కొట్టి మనం రిపోర్ట్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ ఇది మీ చేయొచ్చా అని అడుగు కంపల్సరీ ఉంటుంది. ఓకే కొట్టిన తర్వాత ఇందులో మనది కానప్పుడు అది వెళ్ళిపోతుంది అనమాట. సబ్మిషన్ రిక్వెస్ట్ డీటెయిల్స్ వస్తుంది అనమాట. సో ఏమన్నా మర్చి మన స్టేట్మెంట్ వచ్చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం మనది కానటువంటి ఆ యొక్క మొబైల్ని ఈజీగా మన నెంబర్ కానప్పుడు దాన్ని ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.